ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు ఇచ్చిన బాధ్యత మర్చిపోనని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఢిల్లీ నుంచి అత్యధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో పయనించేందుకు తన వంతు ఎనలేని కృషి చేస్తానని చెప్పారు. శనివారం కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేటు దగ్గర ఉన్న లలిత ఫర్నిచర్ షోరూం వద్ద జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారానికి వచ్చిన సందర్భంగా లలిత అధినేత టి లక్ష్మణస్వామి రాంబాబు ఆధ్వర్యంలో 164 స్వీట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమాంతర పాలన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పారు. తనకు పార్లమెంటు పరిధిలో సుమారు 2.5 లక్షల పైగా మెజారిటీ వచ్చిందని, వైసీపీ దుష్ట ఆలోచన వల్ల మరో 40,000 వరకు మెజారిటీ తగ్గిందన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను మర్చిపోలేనన్నారు. అనంతరం స్వీట్స్ అందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యుడు కటకంశెట్టి బాబీ, నగర టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, ఇంకా దుగ్గన బాబ్జీ, నక్కా శ్రీహరి, అడబాల సత్యనారాయణ, ఆకుల శ్రీనివాస్, నందమూరి వినోద్, కె రమేష్ కుమార్, నల్లం శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితర టీడీపీ బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి అయిన నన్ను మీరందరూ వేసి గెలిపించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ రోజు మొత్తం కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ వచ్చి కలిసి విషెస్ చెప్పడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. అంటే ఎంత బాధ్యత ఉంది అనే దానికి ఈ మెజారిటీ ఒక ప్రూఫ్ అది. సో కంపల్సరీగా కష్టపడి పనిచేస్తాం. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినందుకు గాను ఈ రోజు ఇక్కడ స్వీట్స్ కూడా పంచి పెడతాం జరుగుతుంది. ఆ రాక్షస పాలన పోతే దీపాలు ఎలా వెలిగిస్తారో అలాగే ఈ రాక్షస పాలన పోయినందుకు వీళ్ళందరూ స్వీట్స్ పంచిపెట్టుకుని ఒక దీపావళి లాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా చాలా బాగా జరుగుతాయని, అలాగే నా వంతు కాకినాడ పార్లమెంట్ అభివృద్ధికి ఢిల్లీ నుంచి ఎక్కువ నిధులు తీసుకొచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. అదే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ని ఒకేసారి చేశారు వృద్ధులందరికీ. అదే విధంగా 4వది ఆకలి తీర్చేటువంటి అన్నా క్యాంటీన్ ని పునరుద్ధరించారు. అది 4వ సంతకంగా పెట్టారు. 5వ సంతకం యువత ఎక్కడికి వెళ్లకుండా హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలకు వెళ్లి ట్రైనింగ్ అవ్వకుండా యువతకి నైపుణ్యత కలిగించేటువంటి మరి స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ ని కూడా 5వ సంతకంగా మార్చి యువతకి న్యాయం చేశారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా చూసుకుంటూ ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లి అధోగతి అయిపోయిన మన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతారని అందరూ ఆశిస్తున్నారు. మన అందరూ ఆశించి చంద్రబాబు నాయుడు గారికి పగ్గం కట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి మరి 165 సీట్లు అందించినందుకు మేము ఎప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించుకోవడం మనందరికీ కూడా మన పాత్రికేయ సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ మంత్రిగా అనేక బాధ్యతలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు నడిపిస్తూ పరుగులు తీసే సమయం ప్రారంభమైంది. ఇవాళ మనం అందరం కూడా సైనికుల్లాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ అన్ని కూడా ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి, ప్రతి వ్యక్తికి అందేలాగా మనం ఆ యొక్క పథకాలను అందిస్తూ సమస్యలు ఉన్నటువంటి ప్రజలను గుర్తించి ఆ ప్రాంతాలను గుర్తించి పరిష్కారం చేస్తూ మన యొక్క వ్యవస్థలను డెవలప్ చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ యొక్క ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కూటమి తరపున ప్రభుత్వం యొక్క పథకాలని, ప్రభుత్వం యొక్క విధానాలని ప్రజలకు ప్రచారం చేయడంలో మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. దేశంలో 3వసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఇంతటి ఘన విజయాన్ని అందించిన యావత్ భారతదేశంలో ఉన్న ఆంధ్రులకి ధన్యవాదాలు చెప్తున్నాము. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజలందరికీ కనువిప్పు చేసేలాగా
ఒక దుష్ట పరిపాలన పారదోలినందుకు మేము చాలా సంతోషపడతాము. ఇదే విధంగా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కూటమిని ఘన విజయం సాధించడానికి సహకరించిన ప్రతి మహిళలకు, వృద్ధులకు, అదే విధంగా రకరకాల బెనిఫిట్లు పొంది ఈ విధంగా ఆ బెనిఫిట్లు అన్ని కాదు తాయిలాలని చెప్పి తెలుసుకుని ఆ తాయిలాలు కాకుండా మనకు అభివృద్ధి కావాలి, తాయిలాలు అవసరం లేదని చెప్పి తెలుసుకుని ఈ ఎవరు వైసీపీ పార్టీని పారదోలినందుకు ఈ రాష్ట్రం నుంచి రాబోయే ఈ 5 తరాలు కాకుండా 5వ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వచ్చే ఎలక్షన్ లో కూడా జనసేన, బీజేపీ ఈ కూటమి ఎంతో బలపరచాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు శ్వాస పీల్చుకుంటున్నారు ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాక్షసుని తరిమి వేసి చెప్పుతో కొట్టినట్టుగా 11 సీట్లు 175కు 175 సీట్లు అన్న ఈ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లతో ఎక్కడైతే నీ స్థానం ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండు అని చెప్పి ఆంధ్ర ప్రజలు చెప్పుతో కొట్టినట్టుగా బుద్ధి చెప్పారు. మరి అలాగే మరి ఈ ఇంత ఘన విజయం మాకు తెలుగుదేశానికి, ఎన్డీఏ కూటమికి ఇచ్చిన ఈ ప్రజలందరికీ కూడా అన్ని వేళలా కూడా సంక్షేమము, అలాగే అభివృద్ధి, అలాగే మరి అన్ని రకాలుగా కూడా అందుబాటులో ఉంటూ మేము ప్రజలకి అన్ని వేళలా కూడా అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ ప్రజల యొక్క రుణం తీర్చుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మరి కాకినాడ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలండి. చరిత్రలో లేని మెజారిటీని మా కొండబాబు గారు అత్యధిక మెజారిటీతో నెగ్గించి మా కొండబాబు గారు నెగ్గించినందుకు ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా కొండబాబు గారికి అనుదినం మీ యొక్క సేవలో, కాకినాడ ప్రజల సేవలో ఉంటారని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ